విఘ్నేశ్వరుడి ధ్యానం ఏ విధంగా చేస్తున్నారంటే, గజేంద్ర ముఖం కలవాడు, ఎడమ తొడను ఆరోహించి ఉన్నటువంటి ప్రియురాలతోటి, భార్యతోటి కలిసి ఉన్నటువంటి వాడు. తర్వాత ఎలా ఉన్నాడట ఆయన, చంద్రుని మొలక ఆభరణంగా కలవాడు, కుంకుమ పుష్పరాగం వలె ఎర్రగా ఉన్నటువంటి గజేంద్రుడిలాగా ఉన్నటువంటి ఆ విఘ్నేశ్వరుణ్ణి ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నాను అని చెప్తున్నారు. తర్వాత సువర్ణశైల తచ్చరిత స్వర్ణం అన్నమాట. సజయతి సువర్ణశైల సజయతి సువర్ణశైల సకల జగచ్చక్ర సంఘటితమూర్తి కాంచన నికుంజవాటికాందళదమరి ప్రపంచ సంగీత. అక్కడ బంగారపు పొదరిళ్లతోటి ఉన్నటువంటి అనేకమైనటువంటి ఎత్తులు, శ్రేణులతోటి ఉన్నటువంటిది, మొలకెత్తుచున్న దేవస్త్రీ సమూహాలతోటి సంగీతం వినిపిస్తూ ఉందిట. అక్కడ మేరు పర్వతము ఉన్నది, అనేకమైనటువంటి స్పష్టమైన సంగీత ధ్వనులు వినిపిస్తున్నాయట. అంతా కూడా అటువైపున వచ్చేటటువంటి ఆ రాగమంతా కూడా సామవేదన రూపంలో వినిపిస్తోందిట. అక్కడ ఆ ప్రాంతంలో మేరు పర్వతం ఉంది. ఆ మేరు పర్వతం దగ్గరే మనకి ఈ యొక్క అమ్మవారి యొక్క మణిద్వీపం ఉన్నట్లుగా చెప్తున్నారు.